అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ సంక్రాంతి రోజు ఫస్ట్ మా ఇంట్లో నాయనమ్మ వాళ్ళు చేసింది ఏంటంటే పొద్దున్నే మంచిగా స్నానాలు చేయించడం అనమాట. అది కూడా ఈరోజు ఖచ్చితంగా సబ్బులు గిబ్బులు గట్రా నడవ ఊర్లలో ప్రాపర్గా నలుగు పెట్టుకొని స్నానం చేస్తారు. ఎక్కడ ఏ రకంగా చేస్తారో తెలియదు, కానీ మా ఊర్లో మాత్రం ఏం చేస్తారంటే పచ్చి పసుపు తీసుకొచ్చి పచ్చి నువ్వులేసి మంచిగా పేస్ట్ చేసి మొత్తం బట్టి స్నానం చేపిస్తారనమాట. సో ఈ టైంలో పగిలిన పగుళ్ళు అవన్నీ పోయేసి స్కిన్ బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్లో అవుతుంది. సో సింబాలిక్ షాట్ లాగా ఉంటుంది. కానీ పచ్చగా తీసుకొని ఒక డ్రెస్ వేసుకొని వచ్చిన, దుప్పట్టా వేసుకొని వచ్చిన అనమాట. అది ఏదైనా సరే మ్యాచింగ్ ఉండాలి కాబట్టి, ఓకేనా. అయితే మనం ప్రాపర్గా పసుపు వేయలేదు. లాస్ట్ ఇయర్ మనం పసుపు పండించినాం, లాస్ట్ ఇయర్ పసుపు పండించినాం, కానీ ఈసారి వేయలేదు. ఇవి మొలిచిన ఏంటంటే మా వాళ్ళు మనము పచ్చి పసుపు వెబ్సైట్లో పెట్టినప్పుడు కొంచెం మొలకలు వచ్చినప్పుడు తీసేసి అట్లుంటే ఇక్కడ ఆటోమేటిక్గా మొలిసినాయి. సో అవి ఈరోజు ఏం చేద్దామంటే యాక్చువల్లీ ఇప్పుడు తీయర్ వాటిని మనకు జనవరి ఫిబ్రవరి టైంలో పసుపు పంట కంప్లీట్గా వస్తుంది. ఇప్పుడు ఒకవేళ తీసినా కూడా విత్తనం పసుపు ముందే వేసి ఉంటే అది వస్తుంది అంతే, ఓకేనా. సో ఆ పసుపు కొమ్ములు అనేవి ఆల్మోస్ట్ 11 నుంచి 12 నెలల పంట. బట్ ఏ సైజులు ఉన్నాయి ఏమనేది పక్కకు పెట్టేసి మనకి ఇంత పసుపు ముద్ద కావాలి కాబట్టి పసుపు కొమ్ములు తీసుకుందాం, ఓకేనా. మనం పండించి దీంతో పసుపు తీసేది ఏం లేదు కాబట్టి ఓకే, విచ్ ఈజ్ ఓకే, రైట్. మన దాంట్లో చాలామంది వెబ్సైట్లో పచ్చి పసుపు కొన్నారు. అందరు వేసారా కుండీల్లో? మీకు వచ్చిందా? సో మళ్ళీ వస్తుంది. కానీ ఈ 3 days నానమ్మ అయితే ఖచ్చితంగా రోట్లో నూరేది. ఇంకా అప్పుడు మిక్సీ గిక్సీ ఏం లేదు కాబట్టి ఇంకా ఒక రకమైన స్మెల్ వస్తుంటుంది. అది రుద్దుకుంటే పసుపు వాసన వస్తుంటుంది. ఏదో అనీజీగా ఫీల్ అవుతుంటాం చిన్న ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు దాని వాల్యూ తెలిసినాక అయ్యో అనిపిస్తుంది. సో నువ్వుల నూనె పసుపు కాంబినేషను మంచిది. బట్ అదే పచ్చి పసుపు నువ్వులు వేస్తే ఇంకా సూపర్ కదా. అది సంగతి. వెళ్ళిందా ఏమన్నా? ఊరిందా? ఏం ఊరలేదా? ఇక్కడే చిన్న ఉన్నాయి. యాక్చువల్ పసుపు అయిపోతే పసుపు ఆకులు ఇట్లుండవు, మొత్తం వాడిపోయి రాలిపోతాయి. ఇది పైన పసుపు ఆకులు ఇట్లున్నాయంటే ఇంకా లోపల సరిగ్గా ఊరలేదని అర్థం. తెల్లగా పచ్చగా ఉంటుందేమో మన పసుపు. ఇది వేద్దాము, బాగా ఊరలేదు. అల్లంలా కనబడుతుంది. ఓకే, సరిగ్గా కాలేదు కదా, పసుపు వాసన వస్తుంది కానీ తెల్లగుంది ఇది. మీరు ఉండండి, ఆడ కొన్ని మన దగ్గర వాడిపోయినాయి ఆ కుమ్మలు, వాటికి పచ్చగా ఉన్నట్టే తెచ్చుకుందాం. యాక్చువల్గా మొన్న ఒక రైతు మనకు పచ్చి పసుపు వచ్చిందమ్మా ముందేసింది అన్నాడు. తెప్పిస్తే ఈ పాటికి బాగుండేదేమో మనకు. నిజంగా పసుపు పంట అయిపోతే ఇట్లా అయిపోతాయి ఆకులు. చాలబ్బా, కొంచెం అని వెళ్ళింది, హ్యాపీ. మీకు చూపిస్తాను వచ్చి మళ్ళీ అయ్యయ్యో తెల్లగుంది మళ్ళీ పోయి పసుపు పొడి వేసుకుందాం అనుకోకుండా ఫైనల్గా పసుపు కొంచెం దొరికింది. పోదాం రండి. బాగుంది స్మెల్, సూపర్ అబ్బా. ఇంట్లో పంట వేసుకుంటే ఇంత హ్యాపీగా ఉంటుంది. చూడండి ఎట్లుందో. రేపు ఇవాళ చేసుకొని వాళ్ళు రేపు ఎవరైనా సరే ఇట్లనే చేసుకోండి, ఓకేనా. అంటే మీకు తెలియదని కాదు,
ఏదో నేను ఇంత పసుపు పండించిన అని బిల్డప్ అనమాట ఇదంతా. నిన్న ఒక వీడియో రిలీజ్ చేసినాం కదా, నా బాధలన్నీ చెప్పుకుంటూ ఒక వీడియో రిలీజ్ చేస్తే సగం మంది ఏమన్నారు నన్ను, నువ్వు ఏడుస్తుంటే నువ్వు బాధ పెడుతుంటే మాకు నవ్వు వస్తుంది నీ బాధలు చెప్పుకుంటా అన్నారు. కానీ సూపర్ కామెంట్స్ పెట్టిర్రు, అల్టిమేట్ అబ్బా. చదివి వినిపిస్తా బాగా నచ్చిన కామెంట్లన్నీ. ఓకే, ఇట్లా పసుపు అంతా తీసుకొని దానికి తక్కువ తీయాల్సిన అవసరం లేదు, పైన చెక్కాల్సిన అవసరం లేదు, ఇట్లనే బాగుంటుంది. మనము కిందకు పెట్టుకొని రుద్దుతూ ఉంటే అదేంటంటే మనకు స్క్రబ్ లాగా పనికొస్తుంది అనమాట. కాబట్టి మరీ నీట్గా ఉండక్కర్లేదు, అప్పుడప్పుడు మట్టితో స్నానం చేయొచ్చు. ఊర్లలో అట్లనే చేస్తారు, బట్టలు ఉతకడానికి పోయి ఆడే సౌడు మట్టి తీసుకొని, ఇది మాత్రం పచ్చగా కాలేదు బట్ స్మెల్ బాగుంది అందుకే వేసేస్తున్నా. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే నూనెద్దాం. ఇది పచ్చగా ఇంకా కాంది, ఇది బాగుంది, కలర్ ఎట్లా వస్తుందో చూడాలి. ఇవి నువ్వులు, పచ్చి నువ్వులు, వేయించొద్దు, ఆయన కూరలకు వేసినట్టు వేయించగలరు. ఇదన్నమాట కోసినందుకే పచ్చపచ్చగా అయింది. సో మన ముద్ద సూపర్ అవుతుంది అనమాట. జర నీళ్ళు వేద్దాం, బిర్యానీ ఉండండి. కొంచెం ముద్దలాగా కావాలి కాబట్టి కొన్ని వేస్తున్నా. ఇంట్లో ఇంకా పసుపు ముక్కలు మెదగట్లేదు ఎందుకో తొందరగా. ఇప్పుడు నలుగుతుంది, ఇప్పుడు పచ్చగా వస్తుంది. హొర్రే ఏమన్నా సతాయిస్తున్నాయి ఇవి. ఏదైనా దాన్ని నిండు ఉండాలనుకుంటా నన్ను ఇట్లా చేస్తాయి అవి. అమ్మ ఇంత సతాయించింది. మిక్సీని అందరినీ వాడుకోమని ఇటు పెడితే ఇట్లా చేసింది చూడండి ఇంతసేపా. చూడండి ఎట్లుందో. సో ఫైనల్గా ఇదన్నమాట ముచ్చట. ఇంకొంచెం మ్యాచింగ్ కాలేదబ్బా, సూపర్ ఉంది కదా స్మెల్ కూడా. తినేటట్టు ఉండదు కానీ మంచిగా మనం సూపర్గా సున్నిపిండి పెట్టుకుని చేసేటట్టు ఉంటుంది, అట్లుంటుంది. కాబట్టి చేసుకోండి, ఓకేనా. లేదైనా సరే ఒకవేళ పచ్చి పసుపు లేకపోతే మన దగ్గర ఉన్న ఆర్గానిక్ పసుపే కాబట్టి మీ అందరి దగ్గర నీట్గా ఆ పసుపు వేసుకొని పచ్చి నువ్వులు వేసుకొని, ఎస్పెషల్గా అవుట్ ఆఫ్ ఇండియా ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇట్లా చేసి ఒక 2-3 రోజులు మనం స్నానం చేస్తే స్కిన్, పగిలిన స్కిన్ అంతా ఈ సీజన్లో మనకి ఏదైతే రఫ్గా అయిపోయిన స్కిన్ అంతా కూడా సూపర్గా ఉంటుంది. కాబట్టి పిల్లలకు బలవంతంగా అయినా సరే రుద్ది స్నానం చేయండి అబ్బా, ఓకేనా. సూపర్ వస్తుంది కలర్, నిజంగా బాగుంటుంది కదా. ఎన్ని ఏమన్నా వాడని క్రీమ్స్ అవన్నీ, కానీ న్యాచురల్ ప్రొడక్టే బాగుంది. అందరికి ముచ్చట చెప్తున్నా కానీ నాకే బాగా పగులుతుంది, ఎందుకంటే ఇటన్నీ చెట్లు చుట్టుపక్కల అంతా ఇదే కదా. సో గాలి 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 ఉంటుంది అనమాట. కాబట్టి స్కిన్ బాగా పగిలింది నాకే రఫ్గా. అంటే ఏం మాయిశ్చరైజర్లు ఏం వాడను కదా నేను, అదో పెద్ద ప్రాబ్లం నాతోటి.
వద్దని కాదు, ఓపిక ఉండక, అది ఇవి పనిచేస్తాయి నాకు, న్యాచురల్గా పనిచేస్తాయి. బాగుంది. ఓకే, ఊరికే సరదాగా పండుగ రోజు మళ్ళొక్కసారి మిమ్మల్ని వలకరియొచ్చని చేసిన. ఈ పాటికి మీరు ఫుల్ పిండి వంటలుల్లా బిజీగా ఉండింటారు. బట్ ఇది చూస్తారు, ఓకే శ్రీదేవి మేము ఎప్పుడో స్నానాలు చేసినామంటారు. ఏదో ఒక రకంగా మిమ్మల్ని గిల్లుకోవడమే నా ప్రధాన లక్ష్యం అనమాట. ఇది మన ప్రాచీన సంపద అనమాట. శ్రీదేవి కొంచెం ఊరామే కాబట్టి, కొంచెం పాతకాలం మనిషి కాబట్టి, కొంచెం చాదస్తం ఉన్న మనిషి కాబట్టి మీకు చూపిస్తుంది. ఓకే, బాగుంది, ఎంత బాగుంది చూడండి. అసలు ఇట్లా కడుక్కుంటుంటేనే స్మూత్గా. దగ్గర రండి చూదురు. ఐడియా వచ్చింది, అందుకే వెనకకు వచ్చినా. ఓకే, ఊకో శ్రీదేవి చేయి పట్టుకున్నాం అనుకుంటున్నా, అట్లా కాదబ్బా. మిథునం సినిమాలో బాలసుబ్రహ్మణ్యం లాగలేను, మిథునం సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారు లాగలేను. ఇంతకంటే బాగా తీస్తారా ఏదైనా ప్రోడక్ట్ సంబంధించిన యాడ్? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ 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 సంక్రాంతి. స్టే బ్లెస్డ్. అండ్ గాలిపటాలు ఎగరేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే నేను కూడా ఎగరేస్తా కాబట్టి. చూపిస్తారో చూపిస్తారో నాకు తెలియదు కానీ ఎగరేస్తా. ఓకే, అండ్ పిండి వంటలు బాగా తినండి, హెల్త్ జాగ్రత్త. ఓకే, బాయ్.